విశ్వరూపాయ నమ శివాయ. ఈరోజు మనం ఇంకొక ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ఆలయమే మన్నార్ గుడి. ఈ ఆలయంలో స్వామివారు శ్రీ విద్యా రాజగోపాల స్వామి. ఈ దేశంలోనే అరుదైన వైష్ణవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. జగన్నాటక సూత్రధారైన గోపాలుడు దర్శనమిచ్చే ఈ ఆలయం మనం చూసి తరించాల్సిందే. ఈ ఆలయ నిర్మాణ శైలి చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలిశారు. 10వ శతాబ్దంలోని చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. ఇలా ప్రతిదీ ఆసక్తికరంగా ఉండే ఈ ఆలయం యొక్క విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేశంలోనే ఎత్తైన ఆలయాలలో రాజగోపురాలలో ఉన్న ఆలయం మన్నార్ గుడి. ఈ ఆలయం రాజగోపురం కూడా 11 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఈ గోపురంపై శిల్పకళా వైభవాన్ని చూసి తరించాల్సిందే. చోళరాజులు నిర్మించిన ఈ గుడి తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది. దాదాపు 23 ఎకరాల్లో ఉంటుంది. 16 గోపురాలు, 7 ప్రాకారాలు, 9 పవిత్ర తీర్థాలలో అలరారే ఈ ఆలయం కోటి కోరికలను తీరుస్తూ ఉంటుంది. ఈ అద్భుతమైన ఆలయాన్ని మొదట కులోత్తుంగ చోళుడు 10వ శతాబ్దంలో నిర్మిస్తే ఆ తర్వాత తంజావూరు రాజులు అభివృద్ధి చేశారు. దక్షిణ ద్వారకగా పేరు ఉన్న ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు గోవు దూడలతో పశువుల కాపరిగా దర్శనమిస్తాడు. ఇక్కడ ఉన్న కోనేటిని హరిద్రా నది అని పిలుస్తారు. ఈ హరిద్రా నది చాలా పెద్దది. అతి పెద్ద కోనేరులలో ఇది కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక 1000 స్తంభాలు ఉంటాయి. అలాగే వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా ఒక చెరువు కూడా ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పూర్వకాలంలో రాజులకు ఎంత ముందు చూపు ఉండేదని. స్థల పురాణం ప్రకారం ద్వాపర యుగంలో గోపిల, గోప్రలయ అనే 2 ఋషులు ఉండేవాళ్ళు. వీరిద్దరూ స్వామివారి లీలలను తెలుసుకొని స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించాలని వారు ద్వారకకు పయనమయ్యారు. ఈ మార్గమధ్యంలో వాళ్లకు నారదుడు కనిపించి కృష్ణావతారము పరిసమాప్తి అయ్యిందని చెప్పడంతో ఋషులిద్దరూ స్వామివారిని చూడలేకపోయినందుకు బాధపడతారు. తర్వాత ఏమి చేయాలో అర్థం కాక ఆత్మాహుతి చేసుకుందామని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ లోపల నారదుడు వచ్చి తపస్సు చేయమని వారికి సలహా ఇస్తాడు. దాంతో ఆ మునులిద్దరూ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేస్తారు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు వారికి ఈ ప్రాంతంలోనే గోవుల కాపరిగా దర్శనమిచ్చాడు. అలాగే అతి ముఖ్యమైన 32 లీలల్ని వాళ్ళకి చూపించాడు. ఆ లీలలన్నీ చూసి ముగ్ధులైన ఋషులు స్వామిని ఈ ప్రాంతంలోనే ఉండిపోమని కోరడంతో కృష్ణుడు గోవుల కాపరిగా ఇక్కడే స్వయంభూగా కొలువు తీరాడని కథ. కృష్ణావతారం చాలించాక శ్రీకృష్ణుడు బాలకృష్ణ రూపంలో అవతరించి అందరికీ దర్శనం ఇచ్చింది ఈ ఆలయమే. అందుకే ఇది ఒక అరుదైన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామి పశువుల కాపరిగా తలపాగా నడుముకు ధోతి చుట్టుకునే రీతిలో ముళ్ళుకర్రతో గోవులతో కనిపిస్తాడు. రాజమన్నార్గాను పిలిచే ఈ బాలగోపాలుడు పిల్లల జాతకాలను మార్చి వారి సన్మార్గంలో నడిపిస్తారని నమ్ముతారు. అందుకే పిల్లలున్నవారు వేల సంఖ్యలో ఈ ఆలయానికి వచ్చి స్వామికి ప్రత్యేక పూజలను చేస్తారు. తమ కోరికలు తీరాక గోవుల్ని దానం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు. ఒక్క పూట ఈ గుడిలో నిద్రిస్తే 1000 గోవుల్ని దానం ఇచ్చిన ఫలితం కలుగుతుందని చెప్తారు. సాధారణంగా ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు 9 లేదా 11 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం 18 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో స్వామిని 32 రూపాల్లో అలంకరిస్తారు. చూసేందుకు 2 కళ్ళు చాలవు. వాటిల్లో ఒకటి సోమి 32 రోజుల్లో ఒకరోజు స్వామి దోగాడే పాపాయిగా చేతిలో వెన్నముద్దతో దర్శనమిచ్చే సుందర రూపాన్ని చూసి తరించే భక్తులు వెన్న ఉండల్ని స్వామిపైకి విసురుతూ ఆనందిస్తారు. ఆ ఉత్సవాలతో పాటు వైకుంఠ ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి, నవరాత్రి వంటి పర్వదినాలలో కూడా ఇక్కడ కన్నుల పండుగగా ఉత్సవాలు జరుపుతారు. తంజావూరు నాయకుల కులదైవంగా పరిగణించే ఈ రాజగోపాల స్వామి ఆలయంలో ఇతర ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది మరియు వైవిధ్యభరితమైనది. ఇలాంటి ఆలయాలను దర్శించుకోవటం మన పూర్వజన్మ సుకృతం.